కుటుంబంతో రండి మీరు. ఇందులో సహస్ర శంఖాభిషేకం చాలా విశేషమైన కార్యక్రమం అది. ఈ యొక్క శివకోటి ఆలయం భక్తులందరికీ కూడా కొంగు బంగారమే. ఎంతోమందికి కోరిన వాళ్ళకు కోరికలు తీర్చేటువంటి దేవాలయంగా మారి గురువుగారు ఈ సనాతన ధర్మం బలోపేతం చేయాలని, మన భారతదేశం సుభిక్షంగా ఉండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మార్చి 24, 2024 నుంచి ఈ 2025 వినాయక చవితి వరకు ఒక మహాదీక్షను వారు పూనుకోవడం, ఆ మహాదీక్షను పూర్తి చేయడం జరిగింది. అదే అతిరుద్ర పారాయణ దీక్ష. 11 మహాశివక్షేత్రాలు గోకర్ణంతో మొదలై గోకర్ణం, కాశీ, జంబుకేశ్వరం, తిరువణ్ణామలై, జాగేశ్వరం, చిదంబరం, పాదార్జునం, మధ్యార్జునం, కాంచీపురం, తిరువణ్ణామలై ఇట్లా 11 మహాశివక్షేత్రాలలో వారే స్వయంగా 30 రోజులు ఉంటూ ఈ యొక్క పారాయణ చేయడం చాలా విశేషం. ఎందుకంటే ఒక రుద్రపారాయణం చేయాలంటే ఒక 10 నిమిషాలు పడుతుంది. అట్లాంటిది 1133 రుద్రపారాయణాలు వారే స్వయంగా చేయడానికి 30 రోజులు పడుతుంది. ఉదయం 4:30 గంటలు, సాయంత్రం 4:30 గంటలు తప్పిస్తే తప్ప ఆ దీక్ష పూర్తి కాదు. అటువంటి దీక్షను వారు 11 శివక్షేత్రాలలో చేసి ఇప్పుడు ఈ నవంబర్ 14వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు చాలా విశేషమైనటువంటి మహారుద్ర సహస్ర శంఖాభిషేకం అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో చూసుకున్నట్టయితే మనకు 14వ తారీఖు నుంచి ప్రారంభమైతే కార్యక్రమాలు ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా కార్యక్రమం ఉంటుంది. ఉదయం స్వామివారిని ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి శ్రీమండపంలో స్వామివారిని చెరప్రతిష్ఠ చేసి శివలింగానికి అన్నాభిషేకం చేయడం జరుగుతుంది. 14వ తారీఖు చాలా విశేషంగా అన్నాభిషేకం జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం సాయంత్రం నుంచి 1,00,000 బిల్వార్చన కార్యక్రమానికి సన్నాహాలు జరిగి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అనేది 15వ తారీఖు నవంబర్న మొదలవుతుంది. 1,00,000 బిల్వార్చన కార్యక్రమంతో పాటే ఒక పక్క సహస్ర లింగార్చన, అట్లాగే 10,00,000 లలితా సహస్రనామ పారాయణం, శతసువాసిని పూజ అంటే 108 మంది ముత్తైదువులకు పూజ చేయడం జరుగుతుంది. మహాగౌరి ఆరాధన కూడా అంటే పసుపుతో అమ్మవారి విగ్రహం చేసి ఆ పసుపు విగ్రహం ముందు ముత్తైదులందరూ కూడా కూర్చొని 10 లక్షల లలితా సహస్రనామ పారాయణం చేయడం జరుగుతుంది. అట్లాగే సహస్ర శంఖాభిషేకం 1121 శంఖాలకు పూజ చేసి ఆ శంఖంతో స్వామివారికి అభిషేకించడం చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం అంతా కూడా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మొత్తం కూడా ఒక 90 మంది ఋత్విజుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు రావాలని చాలా ఆకాంక్షతో ఉన్నారు. యాగంలో ఉండే మంత్రమే చెప్పింది, మానో మహాంత ముతమానో అర్భకం అని ఒక మాట, మానస్తోకేతన ఏ మాన ఆయుషి అని. విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞాలు ఇవన్నీ. ఆ విశ్వశాంతికి ఇంకా సంకల్పంతో పనిలే. మానస్తోకే తనయే అనే దానికి అర్థం చెప్తారు మహర్షులు. నేను ఉన్న గ్రామము, నేను, మా తాత, వాళ్ళ తాత, నా పిల్లలు, నా పశువులు అంటే ఇక్కడ నేనంటే అందరూ విశ్వశాంతి కోసంగా జరిగే యాగం ఇది. కాబట్టి మీరందరూ పాల్గొని సకుటుంబంగా వచ్చేసి భోంచేసుకొని అమ్మవారి స్వామివారి దీవెనలు తీసుకొని పోవాలని నా కోరిక. నమఃశివాయ.